హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు చాలా ఇష్టం. మరి మీకు ఇష్టమో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ గీ తీసుకుని దానిలో కొంచెం క్యాష్యూస్ వేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. తర్వాత కొంచెం కిస్మిస్ని కూడా వేసుకుని ఈ విధంగా పొంగే విధంగా ఫ్రై చేసుకుని తీసుకుని పక్కన ఉంచేసాను. ఇదే గీలోకి ఒక 1 గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఈ వాటర్ మంచిగా బాయిల్ అయ్యే వరకు కూడా ఉంచాలి. దీనిలో స్వీట్నెస్కి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు బెల్లం కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా రోలింగ్ బాయిల్ అయిన బెల్లం వాటర్లోకి మనం తడి బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను 1 గ్లాస్ వరకు వాటర్ని తీసుకున్నాను కదా, 3/4 గ్లాస్ వరకు తడి బియ్యం పిండిని యాడ్ చేసుకున్నాను. మీరు మార్కెట్లో దొరికే పొడి బియ్యం పిండి అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. తరువాత అడుగు మందంగా ఉన్న కుక్కర్ని కానీ లేదా ఒక వెడల్పాంటి బాండీని కానీ పెట్టుకుని 1.5 లీటర్ల వరకు పాలుని యాడ్ చేసుకుని ఆ చిక్కటి పాలల్లో 1 గంట ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యం వాటర్తో పాటు వేసేసుకుని చక్కగా రోలింగ్ బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. మనం బియ్యం పిండి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చక్కగా గరిటతో కలుపుకుంటూ ఉంటే కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా ముద్దలా చేసుకోవాలి. ఇలా ముద్దలా చేసుకున్న ఈ బియ్యం పిండిని మనం చక్కగా తాలికల్లాగా చేసుకోవాలన్నమాట చేతితోనే. ఈ విధంగా చిన్న చిన్న ఉండల్ని తీసుకుని మనం తాలికల్ని చక్కగా హ్యాండ్స్తో ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. లేదంటే నేను ఇంకొక సింపుల్ మెథడ్ని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. మనం పెట్టుకున్న పాలు అదే విధంగా సగ్గుబియ్యం చక్కగా పొంగొచ్చే విధంగా రెడీ అయిపోతున్నాయి. సగ్గుబియ్యం కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి అన్నమాట. ఇలా మధ్యలో 1-2 సార్లు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సగ్గుబియ్యం అడుగున గడ్డల్లా కట్టకుండా చక్కగా కుక్ అయిపోతాయి అన్నమాట. తర్వాత జంతికల గిద్దతోటి మనం హ్యాండ్స్తో ప్రిపేర్ చేసుకోవడం ఇబ్బందిగా ఉంటే కొంచెం ఎక్కువ ప్రెస్ చేస్తూ ఎక్కువ ప్రెషర్ని ఇస్తూ జంతికల గిద్దతో కూడా ఈ విధంగా తాలికలు అనేవి డైరెక్ట్గా మనం స్టవ్ మీద ఉన్న పాలల్లో వేసేసుకోవచ్చు. మీకు ఇలా వీలైతే ఇలా చేసుకోండి. లేదంటే నేను ఫస్ట్ చూపించిన విధంగా చక్కగా హ్యాండ్తో తాలికల్ని ప్రిపేర్ చేసుకోండి. అవైతే విరిగిపోకుండా మెల్ట్ అయిపోకుండా వస్తుందన్నమాట. బెల్లం తాలికలు పాల తాలికలు మీలో ఎంతమందికి ఇష్టమో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ విధంగా తాలికలన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చక్కగా పాలల్లోనికి తాలికలను వేసేసేయండి. లేదా ఇలా హ్యాండ్స్తో ప్రిపేర్ చేసుకున్న తాలికలైనా కూడా పాలు ఒక పొంగొచ్చిన తర్వాత చక్కగా అందులోకి వేసేసేయండి. ఈ తాలికలన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకునే పాలల్లోనికి వేయండి. అంతా తాలికలు మొత్తం వేసేసిన తర్వాత అప్పుడు ఫ్లేమ్ని కొంచెం మీడియంగా అడ్జస్ట్ చేసుకోండి. మీరు ఎక్కువ గరిటె పెట్టి కదిపేయకుండా చక్కగా అలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే లోపల వరకు మనకి పాలు అనేవి వెళ్ళి చక్కగా కుక్ అవుతాయి అన్నమాట. ఈ తాలికలన్నీ కూడా మనం పిండి ఉడికించే వాటర్లోనే కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకుని ఈ తాలికల పిండి అనేది ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి స్వీట్నెస్ అనేది చక్కగా లోపల వరకు వెళ్తుంది. మనకి తింటున్నప్పుడు లోపల చప్పదనం అనేది లేకుండా చక్కగా స్వీట్గా ఉంటుందన్నమాట. బెల్లం డైరెక్ట్గా వేసేస్తే పాలు విరిగిపోతాయి కాబట్టి బెల్లాన్ని కొంచెం కరిగించుకుంటున్నాను నేను. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఈ తాలికలన్నీ కూడా పాలల్లో ఈ విధంగా ఉడికిస్తున్నాను. మీరు చేత్తో ఎక్కువ తాలికలు చేసి కష్టపడలేను అనుకుంటే జంతికల గిద్దతో ఈ విధంగా చేసుకుని చక్కగా స్లోగా తిప్పుకుంటూ విరిగిపోకుండా తాలికలు అనేవి ఉడికించుకోండి. చక్కగా అవి ఒక 15 మినిట్స్ పాటు కుక్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. పాలల్లో డైరెక్ట్గా బెల్లం వేస్తే మనకి పాలు విరిగిపోతాయి కాబట్టి నేను పాకం ప్రిపేర్ చేస్తున్నాను. ఇది 1/2 కేజీ బెల్లంలో 1 గ్లాస్ వాటర్ వేసుకుని జస్ట్ బెల్లం మెల్ట్ అయితే సరిపోతుంది. తర్వాత ఎలాంటి డస్ట్ పార్టికల్స్ లేకుండా ఈ పాల తాలికల్లోనికి వేసి కలిపేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే బెల్లం పాకం అనేది యాడ్ చేయండి. ఏ స్వీట్ చేసినా కూడా పాలు విరిగిపోకూడదంటే బెల్లం పాకాన్ని స్టవ్ ఆఫ్ చేసి వేసుకుంటే పాలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి. అలానే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో ఈజీ టేస్టీ పాల తాలికలు ప్రిపేర్ అయిపోయినాయి. మరి మీకు బెల్లం తాలికలు ఇష్టమా పాల తాలికలు ఇష్టమో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఎంతో ఆరోగ్యకరమైన ఈ స్వీట్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేయండి. నాకైతే పాల తాలికలు అంటే చాలా ఇష్టం.
ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ స్వీట్స్ని ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు అందరూ తినొచ్చు కాబట్టి మీ రెగ్యులర్ డైట్స్లో ఇలాంటి స్వీట్స్ని ఇంక్లూడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను.